సంగీత సాహిత్య సుమధుర సంగీత గీతాలు వినడానికి నేను ఇందా చెప్పాను. ఆడమగ సినిమాలకి కాదు, పాటలు కూడా, కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పండు ముస్లిం వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అది. అవును, అది ఎక్సర్సైజ్. ఇదే పాటలు రోగాలు నయం చేసేదంటే అది 2-3 రకాలుగా కావచ్చు. విని కావచ్చు, లేకపోతే మన నడవడిక కావచ్చు, ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఆర్ ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఊర్వశి సరస సల్లా సంగీత సాహిత్య నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని, అటు ప్రపంచంలోకి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణునాదానికి నాగపాములు సైతం గోవులు సైతం మేతమాని మోకరిల్లాయని, అలాగే నేటికి నాదస్వరానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే, అది మన పండితుల అంచనా. ఇది హిట్ కాదు, పేలిపోతున్నాయి. అదే శివుడి ఆజ్ఞలు ఏంది, చెమ కూడా కుట్టదంటారు. ఈయన అన్నారు ఇందాక, అంత ఇస్తే నేనేం చేయాలి? నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ని కెమెరామెన్ మన సంతోష్ గారు ఎక్కడున్నారు, రాంప్రసాద్ గారు లేడు, ఆయన లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు. సో అద్భుతంగా ఇప్పుడు ఇవన్నీ ఒక సమిష్టి కృషి, ఊహించడం, దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం, ఏమనుకుంటున్నాడు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం, దాన్ని చూపించడం, దానికి తగ్గ దాన్ని మేమేమి చేసాం దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం, దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మనది. ఇక మా సినిమాలు అన్ని 4 హిట్లు వరుసగా, అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, డాకు మహారాజు, ఈ అఖండ 2 అన్నీ. సో ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా, ఇంకా ఎన్ని గుండెలు సరే. మిగతా మా వాళ్ళు ఉన్నారు అందరూ, ఎవరు సింగర్సు, మన భగవద్గీతకి ప్రచారకర్తగా ఉన్న మన గంగాధర్ గారు, అలాగే మన కనకవ్వ, ఇది వెళ్ళిపోయిందా కనకవ్వ, దాని తర్వాత మన సర్వేపల్లి సిస్టర్సు, సౌందర్య సిస్టర్సు, మళ్ళీ మన కృష్ణ గారు, మళ్ళీ మన గీతామాధురి, అలాగే ఐశ్వర్య, అందరూ అద్భుతంగా వాళ్ళు గాత్రాన్ని అరుపించారు. అలాగే మనకి పాటలు సాహిత్యం రచించిన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి, లేకపోతే గురునాథ్ శర్మ గారు అయితేనేమి, అందరికీ ప్రతి ఒక్కరికి అంటే చూస్తారు. రేపు తర్వాత కృతజ్ఞతలు తర్వాత చెప్పుకుంటా, సినిమా చూస్తారు కదా, రేపు చూసాక చెప్తారు. ఇక మిగతా రచరవి నన్ను కింద కూర్చో, ఇద్దరు కలిసి దిగుతూ ఉంటావు ఫోటో. అంటే నీ హైట్కి వద్దాం, నేను కూర్చుందాం అంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది. నేనన్నాను, నేను చెప్తా అందరితో, కూర్చో, ఇప్పుడు కూర్చో, లే కూర్చో, లే కూర్చో అమ్మా. సరే, అంత మా ఆర్టిస్టు సంయుక్త మేనన్ ఆవిడ ఎంతో అద్భుతంగా. ముందు మురళీమోహన్ గారి గురించి